న్యూజిలాండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో కన్నుమూశారు. 53 ఏళ్ల మార్టిన్ క్రోకు భార్య, ఓ కూతురు, 2 కుమారులు ఉన్నారు. అత్యంత అరుదైన ఫాలిక్యులర్ లింఫోమా అనే క్యాన్సర్ బారిన పడ్డ మార్టిన్ క్రో తర్వాత కోలుకున్నారు. కానీ ఏడాదిన్నర క్రితం వ్యాధి తిరగబెట్టడంతో మృత్యువాత పడ్డారు. 1982లో 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఈ కివీ దిగ్గజం 13 ఏళ్ల కెరీర్లో 77 టెస్టులు, 143 వన్డేలు ఆడారు. 17 శతకాలతో న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు శతకాలు సాధించిన రికార్డ్ మార్టిన్ క్రో పేరిటే ఉంది. వన్డేల్లో 4 శతకాలతో 4704 పరుగులు చేసిన క్రో 2 ఫార్మాట్లలో కలిపి 52 అర్ధశతకాలు నమోదు చేశారు. అడపాదడపా బౌలింగ్ కూడా చేసే మార్టిన్ క్రో టెస్టుల్లో 14, వన్డేల్లో 29 వికెట్లు తీశారు. 1992లో వన్డే ప్రపంచ కప్ సెమీస్ చేరిన కివీస్ జట్టుకు సారథిగా వ్యవహరించిన క్రో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా అవార్డు అందుకున్నారు. 1985లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న మార్టిన్ క్రో 2015 ప్రపంచ కప్ సందర్భంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందారు. క్రికెటర్గా రిటైర్మెంట్ను ప్రకటించిన తర్వాత బ్యాటింగ్ కోచ్గా, మెంటర్గా బాధ్యతలు నిర్వహించిన మార్టిన్ క్రో క్రికెట్ వ్యాఖ్యాతగాను వ్యవహరించారు. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ను మార్టిన్ క్రో ప్రత్యక్షంగా తిలకించారు. ఈ ఫైనల్ చూడడం ద్వారా తన కల నెరవేరిందంటూ ఈ మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యానించిన ఈ కివీ దిగ్గజాన్ని చూసిన క్రికెట్ అభిమానులందరి కళ్లు విషాదంతో చెమర్చాయి.